డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గంజాం రాఘవేంద్ర గారు, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు అండ్ జనసేన నాయకులు నిడదవోలు మండల అధ్యక్షులు పోల్రెడ్డి వెంకటరత్నం గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు గారు మనతో జాయిన్ అయ్యారు. అండ్ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. మస్తాన్ రావు గారు, వీరాంజనేయులు గారు, వెంకటరత్నం గారు, రాఘవేంద్ర గారు, రామారావు గారు. రైట్, ముందుగా రాఘవేంద్ర గారు మీతో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ టైం వర్చువల్ మహానాడు మీరు స్టార్ట్ చేశారు, అది ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ మహానాడు ద్వారా టీడీపీ కొత్త రాజకీయ దిశను ఏమైనా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతోందా? కేవలం అంటే పాత మీవి ఏవైతే ఉన్నాయో వైభవం గురించి చెప్పుకోవడమే కాకుండా 2029 లక్ష్యంగా యూత్ను ఆకర్షించేటువంటి సరికొత్త విజన్ 2029 ఏమన్నా టీడీపీ ఆవిష్కరించగలిగిందా ఈ మహానాడు ద్వారా? సో ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవ్వుతోన్న భవిష్యత్ అన్నట్టు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా ఈరోజు 1875 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అభిమతాన్ని, వారు ఏమి కోరుకుంటున్నారు, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ ద్వారా కానీ మేము ఏం చేయబోతా ఉన్నాం, ఇప్పటి వరకు గడిచిన 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెత్తులుగా ఏ విధంగా పరిగెత్తించాం, దానిలో భాగంగా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు మేము ఇంప్లిమెంట్ చేసాం, మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐటమ్ కానీ ఇప్పుడు సూపర్ 6 విషయంలో కానివ్వండి, అదేవిధంగా వివిధ మేనిఫెస్టోలో లేనటువంటి కూడా చాలా విషయాలు కూడా ఇప్పటి వరకు ప్రజలకి మేము చేయడం జరిగింది. వాటన్నిటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే స్త్రీ సెక్స్ కానివ్వండి, మహిళలకు సంబంధించి, అదేవిధంగా తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, టీచర్ ఉద్యోగాలు కానివ్వండి, ఈ విధంగా అంటే ఫ్రీ బస్ కానివ్వండి, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి, ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేశాం. అదేవిధంగా గడిచిన మేము ఏదైతే మాట చెప్పిన మాట ప్రకారంగా రాష్ట్ర ప్రజలకి ఏదైతే మేము చెప్పామో పెన్షన్ మేము అధికారంలోకి రాగానే ఉన్న 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాం. దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే గడిచిన అంటే మేము ఎప్పుడైతే హామీ ఇచ్చామో ఆ రోజు నుంచి కూడా అంటే పాత డేటెడ్ మంత్స్ కూడా 2 మంత్ల పాత నెలలు, ఈ 2 నెలలు తర్వాత కరెంట్ మంత్ కూడా కలిపేసి 4,000 రూపాయలకు పెన్షన్ పెంచినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేనిఫెస్టోలో ఇచ్చిన ఐటమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పాయింట్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో వాటన్నిటిని కూడా ప్రజలకి 100% మేము చేరవేసేదానికే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ వాళ్ళు ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ లోనే ఏదో ఒకటి బురద చల్లాలి, మేము ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేయాలి. రాఘవేంద్ర గారు మీరు కనిపించట్లేదు, మీరు వీడియో ఆన్ చేయండి. అయితే మీరు ఏదైతే చెప్తున్నారు మేనిఫెస్టోలో ఉన్నవే కాదు, సూపర్ 6, సూపర్ 7, మేనిఫెస్టోలో లేనివి కూడా మేము మా 2 ఏళ్ల పాలనలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము అన్ని హామీలు అమలు చేస్తూ వచ్చామన్నారు కదా. మరి ఇవాళ వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఈరోజు జగన్ సమావేశంలో 2 ఏళ్ల బాబు పాలన పైన ఎలా ఉందో మొత్తం కూడా క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చారు. అంటే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనేది ఈ 2 ఏళ్ల పాలనలో రుజువైంది అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారు. సో వీటన్నింటి గురించి కూడా మాట్లాడదాము డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.